మున్సిపల్ ఎన్నికల ముంగిట నడిగడ్డ రక్తి కట్టిస్తోంది. బీఫామ్ కోసం కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు పోటీపడటం అగ్గిరాజేస్తోంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య మరోమారు ఆధిపత్య పోరుకు మున్సిపల్ ఎన్నికలు వేదికయ్యాయి. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గం బీఆర్ఎస్ వైపు యూటర్న్ తీసుకోవడంతో గద్వాల రాజకీయ ముఖ చిత్రం ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నాటి నుంచే గద్వాల రాజకీయం వేడెక్కింది. పార్టీ గుర్తుపై జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ కీలకంగా మారింది. కాంగ్రెస్ బీఫామ్ తమకంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సరితా తిరుపతయ్య పట్టుబడుతున్నారు. దీంతో విషయం అధిష్టానం వరకు వెళ్లింది. ఇద్దరు లీడర్లతో రాష్ట్ర నేతలు అంతర్గత చర్చలు జరిపినట్లు తెలిసిందే. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులున్నాయి. మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే కనీసం 20 వార్డులు గెలవాలి. చైర్మన్ పీఠాన్ని గెలుస్తామని హామీ ఇచ్చిన వారికే బీఫామ్లు ఇస్తామని అధిష్టానం షరతు పెట్టినట్లు తెలుస్తోంది. గెలుపు విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ పెద్దలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ పెద్దలు ఎమ్మెల్యే బండ్ల వైపే మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది. నడిగడ్డలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డుల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థులని మున్సిపల్ ఎన్నికల్లో నిలబెట్టామని వివరిస్తున్నారు. ఇచ్చిన ఆశీర్వాదంతో వాళ్ళు మున్సిపాలిటీకి పోతారు. మీ స్థానిక సమస్యల మీద వాళ్ళ కుదర్గంగా చర్చించి మీ అభివృద్ధికి అండగా ఉంటారని తెలియజేస్తూ స్థానికంగానే ఉంటా ఎవరో వచ్చి మళ్ళీ మన గద్వాల మీద పెత్తనం చేస్తే ఆ పెత్తనాన్ని మీరు గౌరవిస్తారా? ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఎందుకంటే అక్కడికెళ్ళి నిలబడిన స్థానికులు కాదు, వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చి మన మీద పెత్తనం చేసే విధంగా గద్వాల తాలూకా మీద పెత్తనం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీకి పంపిస్తే మీ స్థానిక సమస్యల మీద పూర్తిగా తెలిసిన వ్యక్తులు నిలబెట్టడం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇరు వర్గాలు విడివిడిగా అభ్యర్థులను బరిలోకి దించి సత్తా చాటుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే పార్టీ గుర్తులు కావడంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన వర్గానికి చెందిన వారికే బీఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, అటు సరితా తిరుపతయ్య వర్గం కూడా తమ వారికే టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతూ వచ్చారు. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు విడివిడిగా బల ప్రదర్శనకు దిగారు. కాంగ్రెస్ బీఫామ్ రాకపోతే ఏం చేయాలన్న ఆలోచనతో సరిత వర్గం ముందస్తుగా ప్లాన్ సిద్ధం చేసుకుంది. బీఆర్ఎస్ నేతలకు సంప్రదింపులు చేశారు. సరిత వర్గానికి చెందిన 11 మంది బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతుండటంతో నడిగడ్డ పాలిటిక్స్ హీటెక్కాయి. ఉనికి కోసం ఒకరు, పట్టు కోసం మరొకరు, ఇలా ఒరలో రెండు కత్తులు గద్వాల రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. గద్వాల లాంటి ప్రాంతంలో రెండు వర్గాల పాలిటిక్స్ తో ప్రత్యర్థి పార్టీకి మేలు జరుగుతుందనే వాదనలున్నాయి. ఎత్తులు పై ఎత్తులతో గద్వాల రాజకీయం పీక్ స్టేజ్ కు చేరింది. తమ అనుచరులకు బీఫామ్ ఇవ్వలేదన్న అసంతృప్తితో సరితా తిరుపతయ్య ఏకంగా వారిని బీఆర్ఎస్ నుంచి పోటీ చేయిస్తున్నారని బండ్ల వర్గం ఆరోపిస్తోంది. దీనిపై పీసీసీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే బండ్ల.